ఐపీఎల్ 2025 కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అసలు ఈ ఐపీఎల్ అన్ని టీంల యొక్క వారి కెప్టెన్లు, వారి హెడ్ కోచెస్ మరియు వాళ్ళ వైస్ కెప్టెన్స్ ఎవరో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అలానే కొన్ని టీంలు అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మెయిన్లీ కేకేఆర్ మరియు డీసీ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మిగతా అన్ని టీంలు అయితే వారి కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్, హెడ్ కోచ్ అందరినీ అనౌన్స్ చేసింది. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే ప్యాట్ కమిన్స్కి అయితే విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే ఏకంగా 57.14% ఉంది. కానీ ప్యాట్ కమిన్స్ ఈసారి ఐపీఎల్కి అందుబాటులో ఉంటాడని చాలా రూమర్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్ రిపోర్ట్ అయితే ఇతడు ఐపీఎల్ కల్లా ఫిట్ అవుతాడని చెబుతున్నాయి. కానీ ఏం జరుగుతుందో మనకైతే ఇంతవరకు ఎటువంటి క్లూ అయితే లేదు ప్రాపర్గా. ఇక ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చూసినట్లయితే టాప్ నాచ్లో ఉంది. అతడు రీసెంట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చాలా మంచి కెప్టెన్సీ ఇచ్చేసి ఆ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నారు. లాస్ట్ సీజన్లో చూసుకున్న ఎస్ఆర్హెచ్కి అద్భుతమైన కెప్టెన్సీ చేసి ఫైనల్ వరకు తీసుకొచ్చారు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే క్లాసిన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టీంలో లాస్ట్ సీజన్ అయితే భువనేశ్వర్ కుమార్ ఉండేవాడు. అతడు ఇప్పుడు లేడు కాబట్టి ఇక వాళ్ళ టీంలోంచి చూసుకున్నట్లయితే క్లాసిన్కి ఎక్కువ అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు మాకు ఇండియనే కావాలి, యంగ్స్టారే కావాలి, మేము లాంగ్ లైఫ్లో చూసుకుంటామంటే అభిషేక్ శర్మకి ఇచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే డానియల్ విక్టోరీ. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే అఫీషియల్గా రీసెంట్గానే అనౌన్స్ చేశారు శ్రేయస్ అయ్యర్ వాళ్ళ కెప్టెన్ అని. ఇది అందరం ఎక్స్పెక్ట్ చేసింది. ఇతడైతే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ 2025లో ఉండే కెప్టెన్లతో అందరితో పోల్చుకుంటే ఇతడు విన్నింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే 53.62%గా ఉంది. అలానే ఇతడు ఒక లాస్ట్ సీజన్ ఒకసారి టైటిల్ని కూడా గెలుచుకున్నాడు. అలానే డీసీని అయితే ఒకసారి ఫైనల్స్ కూడా తీసుకెళ్లి వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా అయితే శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే వైస్ కెప్టెన్సీ విషయంలో అయితే చాలా ఆప్షన్లే ఉన్నాయి వీళ్ళకు. మెయిన్లీ మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్ లాంటి పెద్ద ఆప్షన్లు ఉన్నాయి. అలానే ఒకవేళ వీళ్ళు ఇండియన్ కావాలనుకుంటే డెఫినెట్లీ హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు. అలానే యజ్వేంద్ర చాహల్ కూడా ఉన్నారు. ఇటువంటి బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి వైస్ కెప్టెన్సీకి. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్పీరియన్స్ వైజ్ ఆర్ అతని కేపబిలిటీస్ చూసుకున్నట్లయితే మ్యాక్స్వెల్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే కోచ్ కూడా చూసినట్లయితే రికీ పాయింటింగ్ కాబట్టి ఆ ఆస్ట్రేలియన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మ్యాక్స్వెల్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వైస్ కెప్టెన్స్. హెడ్ కోచ్ విషయానికి వస్తే వీళ్ళైతే రీసెంట్గా చేంజ్ చేశారు. రికీ పాయింటింగ్ని హెడ్ కోచ్ ఎందుకే మార్చుకున్నారు. ఇతడైతే ఇప్పటివరకు అయితే అద్భుతమైన కోచింగ్ చేశాడు. తనకి చాలా ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే ఇటువంటి డొమెస్టిక్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. తన కోచింగ్లో ముంబై ఇండియన్స్ 2015లో ఒక ట్రోఫీని కూడా సంపాదించారు. మరియు రికీ పాయింటింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ 2019లో ఢిల్లీని ఫైనల్స్ వరకు కూడా తీసుకెళ్లగలిగారు. కాబట్టి ఈ కాంబినేషన్ ఈ సీజన్ హిట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళకైతే కెప్టెన్ అయితే లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రితురాజ్ గైక్వాడ్. ఇతడు కూడా చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ ఆఫ్ కోర్స్ ప్లేఆఫ్స్కి అయితే తీసుకువెళ్ళలేకపోయాడు. కానీ కెప్టెన్సీ అయితే పర్లేదు అని అనిపించాడు. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 50%గా ఉంది. ఇతడు కూడా ఎటువంటి ట్రోఫీని అయితే సంపాదించలేదు ఇప్పటి వరకు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే అన్చేంజ్డ్ వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే ఐపీఎల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ అని చెప్పుకోవచ్చు టిమ్ ఫ్లెమింగ్. ఇతనికి ఏకంగా 5 ట్రోఫీలు ఉన్నాయి. 5 ట్రోఫీలు సంపాదించిన హెడ్ కోచ్ అయితే ఈ ఐపీఎల్ హిస్టరీలో ఎవరే కానీ లేరు. ఇక నెంబర్ 4 చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్కి అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కొనసాగబోతున్నాడు. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 57.77గా ఉంది. ఇతడు అలానే ఒక ట్రోఫీని కూడా సంపాదించాడు జీటీ తరపున ఉన్నప్పుడు. తన కెప్టెన్సీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు ముంబై ఇండియన్స్ తరపు నుంచి. కానీ అతడు 2 సీజన్లు అయితే గుజరాత్కి ఆడిన 2 సీజన్లు ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఒక సీజన్ ఏమో కప్పు కొట్టగలిగాడు, ఇంకో సీజన్ ఏమో కప్పు కొట్టలేకపోయాడు. కాబట్టి ఇతడు ఒక మంచి కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే వితౌట్ డౌట్ సూర్యకుమార్ యాదవ్. ఇది కూడా అఫీషియల్లీ అనౌన్స్ చేసింది ముంబై ఇండియన్స్. అది ఎలా అంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో లేట్ ఓవర్ రేట్ వల్ల హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ అయ్యాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అఫీషియల్గా కెప్టెన్సీ చేయబోతున్నాడని ముంబై ఇండియన్స్ ఒక పోస్ట్ను కూడా రిలీజ్ చేసింది. కాబట్టి వాళ్ళకి అఫీషియల్ వైస్ కెప్టెన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత వీళ్ళ హెడ్ కోచ్ చూసినట్లయితే రీసెంట్గా మార్చేశారు. మార్క్ ఓచర్ నుంచి
మహిళా జయవర్ధన్కి వీళ్ళకు హెడ్ కోచ్ బాధ్యతలు అయితే అప్పచెప్పారు. మహిళా జయవర్ధన్ కూడా ఐపీఎల్స్లో వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ అని చెప్పుకోవచ్చు. ఇతడు కూడా ఇతని కోచింగ్లో దాదాపు 3 కప్పులు సాధించింది ముంబై ఇండియన్స్. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళకైతే రీసెంట్గా మనం అందరం అనుకున్నాము విరాట్ కోహ్లీని కెప్టెన్సీ చేస్తారు, ఎందుకంటే అతనికి 21 కోట్లు ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ విరాట్ కోహ్లీని కెప్టెన్ చేస్తారని అందరం అనుకున్నాం. కానీ సర్ప్రైజింగ్లీ రజత్ పతిదార్ని కెప్టెన్ చేశారు. ఇది కూడా విరాట్ కోహ్లీ సజెషన్ అని అతడే స్వయంగా ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక రజత్ పతిదార్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రీసెంట్గా అయితే వాళ్ళ స్టేట్ టీమ్ని సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో దాదాపు 14 ఏళ్ల తర్వాత ఫైనల్స్కు తీసుకెళ్లాడు అతని కెప్టెన్సీలో. కాబట్టి ఇతనికి కెప్టెన్సీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేకపోలేదు. వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే వీళ్ళకైతే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. విరాట్ కోహ్లీ అయినా చేయవచ్చు, భువనేశ్వర్ కుమార్ అయినా చేయవచ్చు, కృణాల్ పాండే అయినా చేయవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే విరాట్ కోహ్లీ మళ్ళీ వైస్ కెప్టెన్సీ తీసుకొని ఆ కెప్టెన్సీ అనే లీడర్షిప్ గ్రూప్లోకి వెళ్ళడని నాకు అనిపిస్తుంది. కాబట్టి భువనేశ్వర్ కుమార్కి రీసెంట్గా అయితే ఎస్ఆర్హెచ్కి అయితే చేశాడు కాబట్టి కొన్నేళ్లుగా, కాబట్టి ఎస్ఆర్హెచ్కు చేసిన అనుభవం కూడా భువనేశ్వర్ కుమార్ దగ్గర గొప్పగా ఉంటుంది. కాబట్టి భువనేశ్వర్ కుమార్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద లెజెండరీ ప్లేయర్ అయిన యాండీ ఫ్లవర్. ఇతడైతే చాలా మంచి హెడ్ కోచింగ్ చేస్తున్నాడు గత కొన్నేళ్లుగా. లాస్ట్ సీజన్ మీరు చూసినట్లయితే ఇతని కోచింగ్ వల్లనే వరుసగా 6 మ్యాచ్లు గెలిచిందని ఎటువంటి డోకా లేకుండా చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ అయితే వీళ్ళ కెప్టెన్సీలో ఎటువంటి మార్పు చేయలేదు. లాస్ట్ సీజన్ ఎవరైతే చేశారో సంజు శాంసన్ ఈసారి కూడా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇక ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 52గా ఉంది. ఇతడు ఇప్పటివరకు ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలిచలేదు, కానీ ఇతడు చాలా మంచి కెప్టెన్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడిన 3 సీజన్స్లో 2 సార్లు ప్లే ఆఫ్స్కు మరియు ఒకసారి ఫైనల్స్కు తీసుకెళ్లి వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా కొనసాగుతున్నారు రాజస్థాన్ రాయల్స్కి. వీళ్ళకైతే ఎక్కడంటే పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ ఏమిటంటే వీళ్ళకు వైస్ కెప్టెన్ ఎవరు ఉంటారు అనేది చాలా డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళ దగ్గర కెప్టెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉన్న నితీష్ రాణా ఉన్నాడు, అలానే యంగ్స్టర్ అయిన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ ఇటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరికి ఇస్తారనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. నా దృష్టిలో అయితే నితీష్ రాణాకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద లెజెండరీ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ని తిరిగి తెచ్చుకున్నారు. రాహుల్ ద్రావిడ్కి T20 క్రికెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి లేదని వితీస్తో చెప్పవచ్చు. ఎందుకంటే అతడు రీసెంట్గా మన ఇండియా కూడా T20 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. కాబట్టి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ T20 కోచ్ అని చెప్పుకోవచ్చు రాహుల్ ద్రావిడ్ని మనం. నెంబర్ 7 విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్. వీళ్ళకైతే శుభం గిల్లే మరోసారి కెప్టెన్గా కొనసాగబోతున్నాడు. అఫ్ కోర్స్ ఇతనికి లాస్ట్ సీజన్ అంత మంచిగా జరగలేదు, కానీ ఈ సీజన్ అయితే ఇతడు డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి ఉంటాడు. కాబట్టి కొంచెం బెటర్గా కెప్టెన్గా పర్ఫామ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. తన విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 41.66గా ఉంది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ ఎవరైతే వైస్ కెప్టెన్సీ చేశారో అతడే చేయబోతున్నారు రషీద్ ఖాన్. ఇక వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ హెడ్ కోచ్ అయిన ఆశిష్ నెహ్రా అనే వీళ్ళ హెడ్ కోచ్. ఇతడు కూడా ఒక ఐపీఎల్ ట్రోఫీ సాధించగలిగాడు. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళైతే రిషబ్ పంత్ని అఫీషియల్గా కెప్టెన్ అనౌన్స్ చేశారు. రిషబ్ పంత్కు చూస్తే విన్నింగ్ పర్సెంటేజ్ 53.5గా ఉంది. అలానే రిషబ్ పంత్ వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడికి దాదాపు 27 కోట్లు పెట్టుకున్నారంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది చెబుతుంది ఇతనిలో ఏదో ఉందని అది గమనించారు LSE ఓనర్స్. అది డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ సీజన్లో. వీళ్ళ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే నికోలస్ పురాన్ వీళ్ళ వైస్ కెప్టెన్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ కోచ్ విషయానికి వస్తే అన్చేంజ్డ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. జస్టిన్ లాంగర్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ ఆఫ్ ద టాప్ టీమ్ అయిన ఆస్ట్రేలియాకు కోచింగ్ చేసిన హెడ్ కోచ్ కాబట్టి తన దగ్గర సంథింగ్ స్పెషల్ ఏదో ఒకటి అయితే డెఫినెట్లీ ఉంటుంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్ మరియు LSG అయితే వాళ్ళకి ట్రాప్ చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే LSG వాళ్ళేమో ఢిల్లీకి చెందిన రిషబ్ పంత్ తీసుకున్నారు, ఢిల్లీ వాళ్ళేమో LSGకి చెందిన KL రాహుల్ని తీసుకున్నారు. ఇక ఢిల్లీలో అయితే మోస్ట్ లైక్లీ KL రాహుల్ని కెప్టెన్గా చేసే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్లీ ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ అయితే రాలేదు, కానీ డెఫినెట్లీ KL రాహుల్ని కెప్టెన్గా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో ఎవరే కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్డ్ మరియు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ప్లేయర్లు అయితే కనిపించలేదు. ఇక KL రాహుల్ విన్నింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే 48.43గా ఉంది. అలానే ఇతడైతే ఇప్పటివరకు ఒక ట్రోఫీని కూడా సంపాదించలేకపోయాడు. వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే అక్షర్ పటేల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ హెడ్ కోచ్ అయితేనే చాలా కొత్త హెడ్ కోచ్ ఇతడైతే ఇప్పటివరకు ఎక్కడ కానీ మీరు చూసిండారు వినుండారు, హేమంత్ బఘానీ. ఇతడైతే
లాస్ట్ సీజన్ అయితే SRH కు బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు. ఈ సీజన్ ఏమో డైరెక్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా మారిపోయాడు. ఇక లాస్ట్ టీమ్ కేకేఆర్ కి అయితే కెప్టెన్సీ పైన అసలు హోప్స్ లేవు. అసలు వీళ్ళకి ఒక క్లారిటీ లేదా ప్రాపర్ క్లారిటీ. ఎందుకంటే 23 కోట్లు పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్కి కెప్టెన్సీ ఇవ్వాలా, అతడికైతే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే అసలే లేదు. ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న రహానికి ఇవ్వాలా, అతనికి ఇస్తే అతను బ్యాటింగ్ పైన ప్రెజర్ పడుతుందేమోనని చాలా డౌట్లే రైజ్ అవుతున్నాయి. ఆ దృష్టిలో అయితే వెంకటేష్ అయ్యర్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పి రహాని ఒక వైస్ కెప్టెన్సీ రోల్ అప్పచెప్తే అదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే రహాని వైస్ కెప్టెన్ అనే ఒక ట్యాగ్ వేసుకొని ఒక కెప్టెన్లా లీడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ రహానికి ఆ కెప్టెన్ అనే ట్యాగ్ ఇచ్చినట్లయితే అతడు డెఫినెట్లీ అండర్ ప్రెజర్ వెళ్ళి అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. వీళ్ళ హెడ్ కోచ్ విషయానికి వస్తే చంద్రకాంత్ పండిత్, ఇతడైతే అన్చేంజ్డ్, ఇతడైతే చాలా మంచి హెడ్ కోచింగ్ చేశాడు. ఇతని వల్లనే లాస్ట్ సీజన్ కేకేఆర్ ట్రోఫీ కొట్టగలిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.